హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ శోభన్ రాజ్. మీరు చూస్తున్నారు శోభన్ వాక్స్ ఛానల్. జీవితం అన్నాక ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతాయి. మీరు పైకి రావాలని కోరుకునేవారు కంటే మీరు కింద పడితే చూసి చాలా ఆనందించాలనుకునేవారు ఎక్కువ మంది ఉంటారు. పైకి మంచి మాటలు చెప్పినా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేనివారు ఎందరో ఉంటారు. ఇది వినడానికి కాస్త కష్టంగా అనిపించినా ఇది చేదు నిజం. మీ జీవిత ప్రయాణంలో మీకు ఎంతోమంది తారసపడతారు. వారిలో మీకు మంచి మార్గాన్ని చూపించేవారు ఉండవచ్చు. మీ మంచితనాన్ని ఆసరగా చేసుకుని మిమ్మల్ని వాడుకునేవారు ఉండొచ్చు. అయితే మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. మనుషులు మారుతారు, పరిస్థితులు మారుతాయి. మీరు ఎంతో మంచివారని నమ్మినవారు కూడా మీకు నమ్మక ద్రోహం చేయవచ్చు. మీరు వారికి ఎంత చేసినా కొన్నిసార్లు అది మీ బలహీనతగా లేదా వారి బలంగా అనే భావన కూడా మీకు కలిగి ఉండవచ్చు. సమయం వచ్చినప్పుడు నిజస్వరూపాలు బయటపడతాయి. మీ అవసరం వారికి తీరాక మిమ్మల్ని దూరం పెడతారు. మీ పైన బురద జల్లుతారు. మీరు చేసిన మంచి అంతా మరిచి మీకు చెడు జరగాలని కోరుతారు. మిమ్మల్ని, మీ వ్యక్తిత్వాన్ని కించపరుస్తారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేస్తారు. మీ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు చేస్తారు. మీరు మీ జీవితంలో దిగజారిపోయేలా వారు ప్రయత్నాలు చేస్తారు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎన్ని చేసినా, మీ విలువ ఎంత తగ్గించాలని చూసినా అది జరగదు. మీరేంటో, మీ వ్యక్తిత్వం ఏంటో మీకు తెలుసు. తెలియాల్సిన వారికి కూడా తెలుసు. ఒకరు మిమ్మల్ని తగ్గించాలని చూసినా మీలో సత్తా తగ్గేది కాదు. నిందలు, అవమానాలు తాత్కాలికంగా మీ జీవితాన్ని మసకబార్చవచ్చునేమో, కానీ మీకు జీవితంలో దక్కాల్సిన ఆ గొప్ప స్థానం ఖచ్చితంగా దక్కి తీరుతుంది. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒకరోజు ఒక పెద్ద హాలులో చాలామంది కూర్చున్నారు. ప్రపంచంలోనే అతి గొప్ప పేరు సాధించినటువంటి ఒక వ్యక్తి అక్కడికి రాబోతున్నాడు. ఆయన మాటలు వినడానికి అందరూ అక్కడ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 10 నిమిషాల తర్వాత ఆ వ్యక్తి వేదికపైకి వచ్చి, మీరు నేను చెప్పే మాటలు సరిగ్గా అర్థం చేసుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. దానికల్లా నేను చేసే ఒక ప్రయత్నాన్ని మీరు సానుకూలంగా ప్రతిస్పందించాలి అని అంటాడు. దానికి అందరూ అలాగే అని ఒప్పుకుంటారు. ఆ తరువాత తన జేబులోంచి ఒక మిలమిలగా మెరుస్తున్నటువంటి ఒక బంగారు నాణాన్ని తీసి పట్టుకొని, మీలో ఈ నాణెం ఎవరికి కావాలని అడిగాడు. అందరూ చేతులు పైకెత్తారు. మీలో ఒకరికి మాత్రమే ఈ నాణెం ఇస్తాను, కానీ దీనికోసం మీరు కాస్తంతా వెయిట్ చేయాలి అని అంటాడు. దానికి అందరూ ఒప్పుకుంటారు. కాసేపయ్యాక ఆ వ్యక్తి నాణ్యాన్ని కిందకేసి గట్టిగా రుద్దుతాడు. దీంతో అది కాస్త పాతదిగా కనిపిస్తుంది. దీని తర్వాత అతను మళ్ళీ ఆ నాణ్యాన్ని లేపి ఇప్పుడు ఎవరికి కావాలని అడిగాడు. ఈసారి కూడా అందరూ చేతులెత్తారు. అప్పుడు ఆ వ్యక్తి నాణ్యాన్ని వంచుతూ వంకరిగా చేస్తాడు. కాళ్ళతో తొక్కుతూ మురికిగా మారుస్తాడు. నేలకేసి గట్టిగా కొడతాడు. అటూ ఇటూ ఇసిరి పాడేస్తాడు. మళ్ళీ ఆ నాణ్యాన్ని తీసి ఇప్పుడు అందరికీ చూపించి ఈ నాణ్యం ఎవరికి కావాలని గట్టిగా అడుగుతాడు. మళ్ళీ అందరూ కావాలని చేతులు ఎత్తుతారు. అప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతూ, చూశారా, దీనిని నేలకేసి తొక్కినా, వంకరిగా చేసినా, మురికిగా మార్చినా, అటూ ఇటూ ఇసిరినా మీరందరూ దీన్ని కోరుకుంటున్నారు. మేలిమి బంగారాన్ని ఎంత మురికి చేసినా దాని విలువ తగ్గదు. మీరు కూడా అంతే. మీరంతా మేలిమి బంగారాలే. జీవితం కొన్నిసార్లు మీకు పెద్ద షాకులనిస్తుంది. మీరు పరీక్షల్లో విఫలమవుతారు, లేదా ఒక ఉద్యోగంలో ఇంటర్వ్యూలో విఫలమవుతారు, వ్యాపారాల్లో నష్టపోవచ్చు, ప్రేమలో విఫలమవుతారు, పెళ్ళిళ్ళలో విఫలమవుతారు, జరిగిన పెళ్ళిళ్ళు కూడా చెడిపోయే అవకాశాలుండొచ్చు. ఇలా మీ జీవితం అంతా చిన్న భిన్నం అవ్వచ్చు. అంత మాత్రాన మీరు విలువ లేనివారు కాదు. మీ విలువ మీరు గుర్తించండి. జీవితంలో మీకు తిరుగుండదనే విషయాన్ని గ్రహించండి. ఇప్పుడు అర్థమైందా? మీ బ్యాడ్ టైం కొనసాగుతున్నప్పుడు మీరు దేనికి అర్హులు కాదని, మీకంటే ఇతరులందరూ గొప్పవాళ్ళని భావిస్తారు. కానే కాదు, మీదైన సమయం వస్తుంది. అప్పుడు మీ విలువేంటో అందరికీ తెలుస్తుంది. దానికోసం మీ ప్రయత్నాలు ఆపకుండా సాగిస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.